అమ్మ ఎవరో ఒకరు సపోర్ట్ కావాలి కదా, ఫైనాన్షియల్ సపోర్ట్ బంగారం తాకట్టు పడతావు, ఇమోషనల్ అండ్ మోరల్ సపోర్ట్. ఇద్దరు పిల్లల్ని వేసుకుని ఆ ఇద్దరు పిల్లల్ని తండ్రి గురించి అడుగుతున్నప్పుడు వాళ్ళకి ఏమని చెప్తావు? నాన్న మంచోడు అంటావా చెడ్డోడు అంటావా? అసలు ఇక్కడ ఎవరు సపోర్ట్ ఉందని చెప్పేసి నువ్వు హైదరాబాద్ వరకు వచ్చావు? ఇక అక్కడ లేదు మ్యామ్, ఫస్ట్ నేను అక్కడే 2 months అక్కడే ఉన్నాను మ్యామ్. నేను అత్తే వాళ్ళ ఇంట్లో ఇలా పోలీస్ వాళ్ళు ఏమన్నారంటే ఇంక ఎంత ఇగోండి, నేను ఇంకొక రికార్డ్ కూడా ఉంది. ఆ ఏరియాకి సంబంధించిన ఒక ఆయన ఏం చేశారంటే, నేను ఆ స్టేషన్లో ఈ స్టేషన్లో కూడా అమ్మాయిని పట్టించుకోవద్దని చెప్పాను అని చెప్పారు. పోలీస్ వాళ్ళు కొంచెం నాకు సపోర్ట్ చేశారు మ్యామ్ బాగా. ఇంక ఇదంతా అని నేను కొంచెం సూసైడ్ చేసుకుని గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాను మేడం. ఇంకా నాకు ఆ టైంకి ఫైనాన్షియల్ ప్రెషర్ పెట్టేశారు సార్. బజాజ్ ఈఎంఐస్ నా మీద, స్కూటీ లోన్స్ అన్ని నా మీద ఉన్నాయి సార్. చిట్టి అమౌంట్స్ అన్ని ఉండేసరికి ఎంత వచ్చేదమ్మా టోటల్ ఈఎంఐ పర్ మంత్? 25,000 సార్. అబ్బా, ఎలాగా ఎలా కట్టేదాన్ని? నేను వర్కే చేయట్లేదు. ఆయన కొంచెం ఇచ్చేవాళ్ళు మేడం, అండ్ నా దగ్గర కొంచెం ఉండే, మమ్మీ కూడా కొంచెం హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు. అలా నాకు ఇంకా టైంలో ఇంకా నాకు ప్రెజర్ అలా పెట్టేశారు. ఈయన పట్టించుకొని అన్నారు, గలీజ్ మాటలు మాట్లాడాను, ఇలా సూసైడ్ చేసిన హాస్పిటల్లో ఉంటే పోలీస్ వాళ్ళు కాల్ చేయమంటే కాల్ చేసి అమ్మాయి ఎండోస్కోపీ చేయకపోతే పైప్ ఏదో వేయాలన్నారు. నేను ఆల్ అవుట్ అండ్ శానిటైజర్ తాగేసాను సార్. క్లీన్ చేయించుకున్నావా? చేశాను మేడం. చేశాక కూడా ఆయన హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా రాలేదు సార్ నా దగ్గరికి. తర్వాత అప్పుడు కూడా పోలీస్ ఆయన వచ్చి ఒక్క మాట అన్నారు, అమ్మ ఈ ఈఎంఐస్ అన్ని మీ హస్బెండ్ నీ పేరు మీద తీసుకున్నారు, బట్ వీళ్ళ సూసైడ్ చేసుకుని 2-3 lakhs కోసం అప్పుల కోసం చచ్చిపోతే రేపు ఇంకొక పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి నీ పిల్లల్ని ఎట్లా చూసుకుంటది? ఆల్ అవుట్ శానిటైజర్ మిక్స్ చేసుకుని కాక్టైల్ తాగావు, పిల్లలు ఎక్కడ ఉన్నారు? పిల్లల గురించి ఒక్క సెకండ్ కూడా ఆలోచించలేదా నువ్వు? నేను ఇంకా అప్పుడు ఏమో ఆలోచించలేకపోయాను మేడం. వాళ్ళ అయ్య చూస్తే ఒక దిక్కున, తల్లి చూస్తే సూసైడ్ అటెంప్ట్లు, ఇంకెందుకమ్మా పిల్లలు? ఇష్టం వచ్చినట్టు కొట్టేసి, నేను మ్యారేజ్ కి ముందు పిక్ చూడండి సార్ ఎంతలా ఉండేదాన్నో, నన్ను ఇలా తయారు చేసింది కూడా మొత్తం వాళ్ళే మేడం. సరే అమ్మా, వాళ్ళు ఇలా చేశారు, కానీ నువ్వు చనిపోవటం అనేటటువంటిది నీ స్వార్థం కాదా? సిజేరియన్ సెక్షన్లు చేసుకుని 7 రోజులు 10 రోజుల పాటు కుట్లు వేయించుకుని హాస్పిటల్లో కూర్చుని ఉమ్మనీరు తాగినటువంటి పిల్లల్ని కింద మీద కనిపించేది దీని గురించి అమ్మా? తల్లిని పిల్లలుగా చంపేసుకునే ఏమ్మా? ఎందుకు నువ్వు ఉన్నావు హైదరాబాద్లో? ఇంకా మేడం అన్న క్వశ్చన్కి ఇంకా సమాధానం రాలేదు. వై ఆర్ యు ఇన్ హైదరాబాద్? మమ్మీ వాళ్ళ దగ్గరికి ఇంకెళ్ళారా, మమ్మీ వాళ్ళు చూసుకోవడానికి లేదు సార్. ఇక్కడ జాబ్ చేద్దాం, ఇండివిడువల్ గా సెటిల్ అయ్యి జాబ్ చేసుకొని పిల్లలిద్దరిని పోషించుకుందాం. ఇక్కడికి ఎందుకు వచ్చారు ఈ షోకి? ఈ షోకి రావడానికి రీజన్ మేడం, నేను అతనికి నోటీసులు పంపిస్తున్నా మేడం. ఎవరి ద్వారా? అడ్వకేట్ ద్వారా. రెస్పాండ్ అవ్వట్లేదు సార్. ఆ కేసు కోసం హీరింగ్కి వెళ్తారేమో, నాది వస్తుంది కదా మాట్లాడదాం అనుకున్నా, దానికి వెళ్ళట్లేదు. నేను ఉన్న గోల్ వరకు 2 months మెయింటైన్ చేశాను. అండ్ మమ్మీ దగ్గరికి వెళ్దాము అంటే మమ్మీ ఫంక్షన్ మీదే తన ఇన్కమ్. ప్రెసెంట్ మమ్మీకి హెల్త్ ఇష్యూలో మమ్మీ జాబ్ చేయట్లేదు, అక్కడ ఓన్ హౌస్, అక్కడ తమ్ముడు వాళ్ళతో మమ్మీ ఉంటుంది. నేను ఇంక మమ్మీ నేను బర్డెన్ కాలేనులే, నేను ఇక్కడ కూడా చూసుకోవాలి కదా, ఓన్ హౌస్ అని మమ్మీ అక్కడే ఉంటున్నారు. ఇప్పుడు ఏమైందంటే నేను ఉన్న గోల్డ్ అంతా పెట్టి ఇంట్లో ఫినాన్షియల్గా పిల్లలకి అన్ని అరేంజ్ చేసుకుంటే లాయర్కి ఇచ్చుకుంటే ఆ నోటీసులు వెళ్తే మా అత్తయ్య ఆమె ఇక్కడ ఉండట్లేదు మాకెందుకు ఇస్తున్నారు అని నోటీస్ కూడా వెనక పంపిస్తుంది అంటే మేడం. సరే నేనేమనుకున్నా అంటే సరే 2 times వెళ్ళి నాకు రాకపోతే వారంటీ ఇష్యూ అయితే వాళ్ళే వస్తారులే అన్నట్టు నేను ఊరుకున్నా మ్యామ్. నేను కొంచెం కాకపోతే కొంచెమైనా 3 months అయింది మేడం. నేను జూన్ లో కొంచెం నోటీస్ పంపించారు. తర్వాత ఏం కేసులు వేసారు? మీ అడ్వకేట్ లీగాలిటీ చెప్పుంటారు కదా, ఏం కేసు? మెయింటెనెన్స్ కేసు వేసాం మేడం. ఆ మెయింటెనెన్స్ ఒక్కటే వేసాం మేడం. 498 ఇంకేమో చెప్పారు మేడం, అన్ని నీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయమ్మా, అందులో కట్నం గురించి మాట్లాడిన అన్ని కూడా ఉన్నాయి. బట్ ఎందుకు మనం కేసులు వేస్తే అతని మనసు ఇంకా విరిగిపోతుంది, కేసు మీద కేసు అని. ఫస్ట్ హియరింగ్ వస్తారు కదా, అప్పుడు కోర్టు వాళ్ళు కౌన్సిలింగ్స్ ఇస్తారు. వాళ్ళకి ఇచ్చినాక ఆయన మారితే మళ్ళీ కేసులు అన్ని మీకు మనీ వేస్ట్, అండ్ ఆయన కూడా ఇన్ని కేసులు పెట్టింది ఇంకేంటని తెగిచ్చేస్తారు. ఒక కేసులో చూద్దామమ్మా అని చెప్పి ఓన్లీ ఒక కేసు పెట్టారు మేడం. ఇంకే కేసెస్ కూడా ఆయన ఏం పెట్టొద్దు, చూద్దాం ఒక ఫస్ట్ దానికంటే సరే అని ఉన్నాం. ఇప్పుడు ఏమైందంటే ఆయన కేసుకి అటెండ్ కావట్లేదు, నన్ను బ్లాక్ చేసేసాడు. ఫినాన్షియల్ గా నాకు ఏం సపోర్ట్ లేదు, వేరే వాళ్ళతో అటు ఇటు పెద్ద మనుషులతో కాల్ చేపిస్తున్నా. నేను ఏ ఇన్కమ్ మీకు ఉన్నారు సార్, కరీంనగర్ వస్తున్నారు, హైదరాబాద్ వస్తున్నారు, బట్ నా దగ్గరకు అయితే ఇప్పటికీ స్టిల్ బ్లాక్ చేసేసారు మేడం. బాబు కాల్ చేశాడు, బాబు కాల్ కూడా బ్లాక్ చేసేసాడు. రీకనెక్ట్ అయినట్టు ఏమైనా ఆధారాలు ఉన్నాయి? ఇప్పుడు అదేం గొడవ లేదు అంటే నేను ఇక్కడ ఉంటున్నా కదా సార్, ఇంకా తెలియదు సార్ నాకు. ఆయన
సర్కిల్ తో కూడా ఎవరితో నేను టచ్ లో కూడా పోలేదు సార్. ఇంకా ఎందుకంటే ఎవరు మెయిన్ గా నువ్వు టోటలీ అన్సపోర్టెడ్, నువ్వు సపోర్ట్ చేసేసి ఏం చేయలేరు అన్నట్టు అన్నారు. ఇప్పుడు ఇంకా ఆయన ఒక మాట అన్నారు, మ్యామ్ ఏం కేసు వేస్తుందో వేసుకోమను, 20 సంవత్సరాలన్నా జైలుకి పోతా, 20 years అన్నా జైలుకి పోతా, 10 years అన్నా జైలుకి పోతా, మా అత్తయ్య మామయ్య కూడా మేము జైలుకి వెళ్ళిపోతాం, ఏం చేసుకుంటే చేసుకోమనండి అన్నయ్య అని అన్నాడు. ఆయన నాకు పంపించారు, ఇదిగో వాడు ఇట్లున్నాడు, నేను కాంప్రమైజ్ చేయడానికి చూసాను కానీ వాడు వినట్లేదు, ఇంకేం చేయగలం. కాంప్రమైజ్ అంటే మీకేంటి, మీ దృష్టిలో ఏంటి, కాపురం చేయడానికా ఇంటికే మేడం, పిల్లలకి కలిసి ఉండడానికి? సో కలిసి ఉండడానికి ఏం జరిగినా అతను రెడీ లేడు. రెడీ లేదు. మ్యూచువల్ డైవర్స్ ఏమన్నా మీరు రెడీగా ఉన్నారా? నేను డివోర్స్ వద్దు అని అడుగుతున్నాను మేడం పిల్లల కోసం. ఇక్కడికి ఎందుకు వచ్చారు? అతనికి ఒక్కసారి పిలిపించి మాట్లాడతారని మేడం, లేదా ఫోన్ కాల్, అసలు ఎందుకు అతను 20 సంవత్సరాలన్నా కోట్ల చుట్టూ తిరుగుతానన్న వ్యక్తి టీవీ షోలకు పిలిస్తే వచ్చి మాట్లాడేస్తాడా? అతనికి ఉండే అటిట్యూడ్ తో ఉన్నాడు కదా, అతను తెగిచ్చేసాడు, ఏం జరిగితే అది జరగని అని. ఒకటి, ఆయన మీరు అన్నట్లు కలిసి ఉండడానికి ప్రిపేర్ అవ్వాలి. 2, మీరు ఆయన అన్నట్లు విడాకులకి ప్రిపేర్ అవ్వాలి. ఈ రెండిట్లో ఎవరో ఒకళ్ళు తగ్గేదాకా ఈ జీవితం ఇలాగే నడుస్తా ఉంటది. దానికి కొంత లీగాలిటీ ఏంటి, ఎలా ప్రొసీడింగ్స్ చెప్తా సార్ మాట్లాడినాక. అదే సార్ విన్నారు కదా సార్ వాళ్ళ వర్షన్, మీరేమంటారు? అసలు ఎంత బాధగా ఉంటుంది తెలుసా? ఒకటి నీ గురించి బాధపడట్లేదు, ఒకటి మీ తల్లి ఎంత కష్టపడి తండ్రి 10th స్టాండర్డ్లో చనిపోయిన తర్వాత ఒంటి చేతి మీద కాయ కష్టం చేసుకుని పిల్లల్ని ఈ స్థాయి వరకు తీసుకొచ్చిన తర్వాత, అంటే నువ్వు మాట్లాడేటటువంటి తీరు బట్టి నీ ఐక్యూ లెవెల్ అబోవ్ 94 or 98 ఉంటుంది. అంటే మాట్లాడే తీరు బట్టి ఐక్యూ లెవెల్స్ చెప్తూ ఉంటాం, అది నాకు అలవాటు. 94 to 95 అలా అనుకున్నట్టుగానే బీటెక్ సిఎస్సి 68% గ్రాడ్యుయేట్ నువ్వు. అంటే ఇది నీ గురించి చెప్పట్లేదమ్మా, నీ చేతిలో ఆల్రెడీ కాలిపోయినాయి, ఇప్పుడు ఆకులు ఎక్కడ ఉన్నాయనేది ఎతుకుతున్నావు, అది వేరే విషయం. ఆకులు దొరుకుతాయా లేదా అనేది తర్వాత చూద్దాం. ఇది ఒక పాయింట్. రెండోది ఏంటంటే అక్కడ నువ్వు చదువును అన్యాయం చేసావు. మీ అమ్మ ఏదైతే కనుక ఒక ఆశ పెట్టుకుని నువ్వు ఏ స్థాయిలో ఉండాలి అని అనుకున్నావో, ఆఖరికి పెన్షన్ మీద పడేటటువంటి తల్లి మీద నువ్వు మళ్ళీ వాలి బతకలేక, అమ్మ నీ పెన్షన్తో నువ్వు తిండి తిను, నాకు నీ డబ్బు అవసరం లేదని చెప్పి నీ మట్టుకు నువ్వు అనుకున్నావు, అక్కడ మీ తల్లిని అన్యాయం చేసావు. మూడోది ఏంటంటే కనుక అత్తగారు, ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే అన్నిట్లకంటే గోల్డ్ స్టాండర్డ్ సర్టిఫికేట్ ఏదన్నా ఉంది అంటే కనుక నువ్వు ప్రేమించేటటువంటి టైంలో గోల్డ్ స్టాండర్డ్ సర్టిఫికేట్ అని నేను అంటాను. ఆ అబ్బాయి యొక్క తల్లి ఒక్కతే, అమ్మ ఖబర్దారమ్మ తస్మాత్ జాగ్రత్త, మా అబ్బాయికి నీతో పాటు 10 మంది ఉన్నారు, వాళ్ళకి నీకు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే నేను పెళ్లి చేసుకుంటున్నాను, వాడిని చేసుకోవట్లేదు అనేది ఇండైరెక్ట్గా నీకు చెప్పటం. కానీ ప్రేమ అనేటటువంటి మత్తు హ్యాస్ ఓవర్టేకెన్ యువర్ ఇంటలెక్చువల్ ఎబిలిటీస్. అంటే నీ చదువు పరంగా నీకు వచ్చేటటువంటి తెలివితేటల్ని ఆ ప్రేమ అనేటటువంటి మత్తు ఈ కలికాలంలో చూసేటటువంటి యువతీ యువకులకి ఎలాగైతే ఉందో, అది కాస్త ఆ తెలివితేటలను తీసేసి విశ్లేషణ శక్తిని అనేది తీసి పక్కన పెట్టేసి, బట్ ద మిస్ మ్యాచ్ ఆఫ్ పర్సనాలిటీస్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కెరియర్స్ దట్ యు ఆప్ట్ ఫర్. చాలా సందర్భాల్లో డాక్టర్స్ వెళ్ళి డాక్టర్స్నే పెళ్లి చేసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంజనీర్స్ వెళ్ళి ఇంజనీర్స్ని చేసుకుంటారు, లాయర్స్ వెళ్ళి లాయర్స్ని చేసుకుంటారు. ఎందుకంటే అక్కడ వ్యక్తిత్వాల పరంగా ఆలోచన అనేటటువంటిది మ్యాచ్ అయ్యేటటువంటి విధంగా ఉంటుంది అనేటటువంటి ఒక పద్ధతి. ఎప్పుడైతే కనుక ఆ అబ్బాయిని నువ్వు పెళ్లి చేసుకున్నావో, ఆటోమేటిక్గా నీది ఒక పద్ధతి అయినటువంటి ఒక ప్రాసెస్. ఎంత శాలరీ వస్తుందో చెప్పగలవు, ఏ టైం ఆఫీస్కి వెళ్తావు, ఏ టైం ఇంటికి వస్తావు అనే చెప్పగలవు. ఒక స్పెసిఫిక్ ఈఎంఐలు ఉంటే కనుక అవి ఎలా క్లియర్ చేసుకోవటం, నెలసరి ఎంత ఖర్చులు అవుతాయని చెప్పచ్చు, ఎంత మిగులుతుందని చెప్పచ్చు. కానీ అక్కడ అది కాదు. ఒక సిస్టమేటిక్ లైఫ్ స్టైల్ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది పెళ్లి తర్వాత కంటిన్యూ అవ్వచ్చు, కంటిన్యూ అవ్వకపోవచ్చు. సో ఇది చాలా మిస్ మ్యాచ్. ఒకటి మీ అత్తగారు చెప్పినటువంటి అంశం, రెండోది ప్రొఫెషనల్ మిస్ మ్యాచ్ అనేటటువంటి ఉంది. సరే, ఒక ప్రేమ ఆ యంగ్ ఏజ్లో ఒక అట్రాక్ట్ అయ్యారు, పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇక్కడ ఏమైంది అంటేనమ్మా, ఎక్కడ ఆ బాండ్ క్రియేట్ చేయడానికి ఎందుకు మీ అమ్మగారు ఈ పెళ్ళికి రాలేదు? కోవిడ్ టైంలో కూడా అటువైపు 20 మంది ఇటువైపు 20 మంది ఉన్నారు అంటే కనుక ఎంత ఫ్రస్ట్రేట్ అవుతే కనుక ఉన్న ఒక్క కూతురు పెళ్ళికి ఒక తల్లి రాదు. 2 కొడుకులుండి ఒక కూతురు ఉంటే కనుక ఎంత అల్లారు ముద్దుగా ఆ అమ్మాయి ఆ తల్లి నిన్ను పెంచుంటుంది, ఎన్ని ఫీజులు కట్టి నిన్ను బీటెక్ చదివించుంటుంది, ఎంత ఖర్చు పెట్టుంటుంది. సరే, ఖర్చు మాట పక్కన పెట్టండి. కానీ ఒక ఆడపిల్ల పెళ్ళికి తండ్రి లేనటువంటి ఒక కుటుంబంలో ఆ తల్లి ఎంత పెద్ద పాత్ర పోషించాలి. అసలు ముందస్తు వచ్చి దగ్గరుండి పెళ్లి చేయాలంటే కనుక ఆవిడ మనసు ఎంత ఇరిగిపోయి ఉంటే కనుక, ఏం చూడటం వల్ల మా అమ్మ మనసు ఇరిగిపోయింది అంటే కనుక, ఒక తల్లికి 10-12 విశ్లేషణ శక్తులు అక్కర్లేదమ్మా, ఆధారాలు అక్కర్లేదు. వాళ్ళ ఇన్స్టింక్ట్ చెప్తుంది. వాళ్ళ ఇన్స్టింక్ట్ ఏంటంటే కనుక వాళ్ళ 6th 7th కాన్షియస్ ఏదైతే ఉంటుందో ఆ మైండ్ స్టేట్, మా అమ్మాయికి ఏ వృత్తి విద్య వచ్చేటటువంటి అబ్బాయి సూట్ అవుతాడు,
ఎలాంటి అబ్బాయితో మా అమ్మాయి మసలగలదు ఉండగలదు అనేటటువంటి అంశాలు విశ్లేషణ శక్తి బట్టి చెప్పగలరు తల్లి. అంటూ ఉంటారు ఆడపిల్లలు వచ్చి, అమ్మ నేను 6-7 సంవత్సరాలు బట్టి ప్రేమించాను, నీకేం తెలుసమ్మా, పుట్టుకుమని ఒక అరేంజ్డ్ మ్యారేజ్ ఒక 10 నిమిషాలు పెళ్లి చూపులో మీరు అక్కడ కూర్చోపెట్టి పెళ్లి చేసేస్తారు. 6-7 సంవత్సరాల పాటు తెలుసుకున్నటువంటి అబ్బాయి కంటే మీరు 10 నిమిషాలు పెళ్లి చూపుల్లో కూర్చోపెట్టినటువంటి అబ్బాయే ఎక్కువ అని మీరు అంటూ ఉంటారు. కాదు, దయచేసి అలా అనుకోకండి. ఎందుకంటే తల్లిదండ్రులకి ఆ ఇన్స్టింక్ట్ ఉంటుంది. ఎందుకు ఇది ప్రధానమైనటువంటి అంశం కింద చెప్తున్నానంటే కనుక, ప్రేమించినటువంటి అబ్బాయిని నువ్వేం 10-12 సంవత్సరాల పాటు ప్రేమించలేదు, కేవలం త్రూ ఫ్రెండ్ ఆఫ్ ఫ్రెండ్స్ ద్వారా, ఒక అవేర్నెస్ ద్వారా క్రియేట్ అయినటువంటి ఒక ఫిజికల్ అట్రాక్షన్ మాత్రమే అది. నేనైతే మాత్రం ఆ 1 year పాటు జరిగినటువంటి ప్రయాణానికి ప్రేమ అనేటటువంటి పదాన్ని పెట్టను, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, అది కేవలం నీ ఇంటలెక్చువల్ బ్రెయిన్తో నువ్వు విశ్లేషించినటువంటిది. అక్కడ ఉండేటటువంటి వాళ్ళు కామన్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఆ అబ్బాయికి చాలా దగ్గర, నీకు కొంతవరకు దగ్గరే. ఎందుకంటే అదే పెద్ద మనుషులు మొన్న డిసెంబర్లో వేరే పెళ్లి కూడా చేశారు. సో ఇదంతా ఒక గూటుపుటాని, ఇదంతా ఒక ఆనవాయితీ. ఆ పెద్ద మనిషి మాట్లాడినటువంటి ఆ ఫోన్ కాన్వర్జేషన్ వింటే కనుక వీళ్ళకి ఏంటంటే ఇది సర్వసహజం, ఇది కామన్, చాలా సందర్భాల్లో జరిగింది, ఇక్కడ కూడా జరుగుతుంది. అది నెంబర్ 1. నెంబర్ 2 మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే కనుక, నీ చదువు నీకు బ్రేక్ అయ్యలేదు. 2 తల్లులు వచ్చి చెప్పినటువంటి ఒక అంశం, మీ తల్లి వద్దు అంది, ఆ తల్లి వద్దు అంది. లేదమ్మా చేతులు తీసుకెళ్ళి పొయ్యిలో పెట్టుకుంటాను అని అంటే కనుక, నీలాంటి వ్యక్తులు వస్తే కనుక ఆ తల్లిదేం పోయింది, అట్లీస్ట్ పెళ్లి చేస్తే కనుక పిచ్చి కుదురుతుంది, ఈ ఆడవాళ్ళ పిచ్చి ఏదైతే నాకు కొడుకుందో ఈ అమ్మాయి పెళ్లి చేసుకుంటే కనుక ఆ కోరికలు కాస్త తీరితే కనుక ఈడు గాడిలో పడతాడని చెప్పి నువ్వు చేతులారో ఒక డాక్టర్ కింద వచ్చి ఆ అబ్బాయి జీవితంలో ప్రయాణానికి వస్తే కనుక నీ జీవితాన్ని సాక్రిఫైస్ చేసుకుని ఏ తల్లి ఆపుతుంది? ఇప్పుడు ఆ తల్లి నీకు శత్రువైంది, మీ అత్తగారే నీకు శత్రువైంది, అది వేరే విషయం. అక్కడ 1,00,000 కారణాలు ఉన్నాయి, తర్వాత మాట్లాడుకోవచ్చు. కానీ ఒక మనిషికి తన్ని తాను ఆపుకోవటానికి ఇంతకంటే ఎక్కువ బ్రేక్స్ ఉంటాయా? ఉండవు. కానీ నీకు అన్ని బ్రేక్స్ ఉన్నాయి. నౌ కమింగ్ టు ద 4th పాయింట్. ఎన్ని అంశాలు ఉన్నాయి నీ జీవితంలో నీకు చెప్తున్నాను, ఇప్పటికైనా రియలైజ్ అవ్వు. నెక్స్ట్ ఏంటి నీ లైఫ్లో, ఇప్పటికీ నువ్వు చిన్నపిల్లవి, 26 to 27 years, నువ్వు ఒక యంగ్ అడల్ట్. భవిష్యత్ అంతా కొనకు ఒక 70-75 సంవత్సరాలు నీ కళ్ళెదురుగుంటా ఉంది. అట్లీస్ట్ ఇప్పటికైనా కూడా 2 పిల్లల్ని ఎత్తుకున్నటువంటి నువ్వు ఇప్పటికైనా ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటికే కూడా నీ చదువు నేర్పించినటువంటి నీ తెలివితేటలు ఇంగితాన్ని ఇప్పటికైనా వాడాలి అనే ఉద్దేశంతో నేను రెట్రోస్పెక్టివ్గా ఇవి చెప్తున్నాను. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఎవరైతే కనుక ఈ ప్రేమ అనేటటువంటి ఒక మత్తులో, ఆ ప్రేమ అనేటటువంటి పిచ్చిలో ఒక జీవితాన్ని ఒక ఫోటోగ్రాఫ్ లాగా, ఒక సినిమాలా చూడకుండా ఒక ఫోటోగ్రాఫ్ లాగా చూసి ఆ ఇన్ఫాక్చుయేషన్కి, అట్రాక్షన్కి ముందుకెళ్ళి పట్టకమని 3 ముళ్ళు కట్టించేసుకున్న తర్వాత ఆ చిక్కుముడి ఆ ఊబిలో ఇరుక్కుపోతారో వాళ్ళందరికీ ఒక పాఠం చెప్పేటటువంటి ఉద్దేశంతో నేను చెప్తున్నాను నీ ద్వారా. అయితే 4th ఆస్పెక్ట్ నేను ఏంటంటే, పిల్లలకు అనేటటువంటి ప్రయాణం. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈరోజు నువ్వు దర్జాగా కాలర్ ఎగరేసుకుని బయట తిరగవలసినటువంటి ఒక అంశం ఏంటంటే, 1 చదువు, 2ది నీ కెరియర్. 38,000 జీతం అంటే డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ కోవిడ్, కరోనా టైంలో చాలామంది ఉద్యోగాలు లేక పూట ఎలా గడుస్తుంది అనేటటువంటి క్రమంలో, ఓకే అప్పుడు కూడా నువ్వేం చేసావు, కెరియర్ వదిలేసావు. ఈరోజు అదే కెరియర్ నీకు ఉంటే కనుక నువ్వు ఎలా మాట్లాడి ఉండేదానివి, ఆ పిల్లల్ని ఎంత దర్జాగా పెట్టుకుని ఉండేదానివి. ఆ బంగారాన్ని తాకట్టు పెట్టేసావు. వచ్చినటువంటి 10 రూపాయలు అయిపోయింది. రేపటి రోజు నుంచి నీ బ్రతుకు తెరువు ఏంటమ్మా? ఎవరు కాపాడతారు? మీ తల్లి. అది నాకు తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుంది అంటే, నీ గురించి భయం వేయట్లేదు, నువ్వు పెంచేటటువంటి ఆ 2 పిల్లల గురించి భయం వేస్తుంది. మెయింటెనెన్స్ కేసు వేసావు, అది ఎప్పుడు వస్తుంది, అతను ఎప్పుడు డబ్బులు ఇవ్వటం మొదలు పెడతాడు ఏంటి అనేది ఆ లీగల్ ఆస్పెక్ట్స్ నాకు తెలీదు. ఐఎమ్ ఓన్లీ లుకింగ్ ఎట్ ద ఫ్యూచర్ ఆఫ్ ద కిడ్స్. ఎటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఫ్యాన్ పెట్టావు, ఏసీ పెట్టావు, దుప్పటి ఇచ్చావు, మంచి ప్యాంటు షర్ట్ ఇచ్చావు, రేపటి నుంచి నీ దగ్గర డబ్బులు లేకపోతే ఆ పిల్లలిద్దరికి ఏం బట్టలు ఇస్తావు, ఏం తిండి పెడతావు? రేపటి గురించి ఒక ఆలోచన ఉందా, ఒక భయం ఉందా? ఇది నేను అంటున్నాను. ప్లానింగ్ లేకుండా 3 ప్రెగ్నెన్సీస్, ఆ 2 కూడా అసలు ఈ 2 పిల్లలు ఈ భూప్రపంచం మీద ఉన్నారు అంటే కనుక అది నిజంగా నీ అదృష్టం తెలుసా? ఆ లో బర్త్ వెయిట్ బేబీస్ వాళ్ళిద్దరూ ఈరోజు పుట్టి అదృష్టవంతులు అయ్యారా, పుట్టి దురదృష్టవంతులు అయ్యారా నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా మధ్యలో ఒక అబార్షన్, ఎక్కడ కాంప్రమైజ్ లేదు వీళ్ళు. నౌ కమింగ్ టు ద 5th పాయింట్ ఏంటంటే కనుక, ఆ మనిషి యొక్క క్యారెక్టర్ ఏంటి అనేటటువంటిది 10 మెతుకులు తినక్కర్లేదమ్మా, 1 మెతుకు తింటే చాలు. ఒక వ్యక్తితో నువ్వు అక్కడి నుంచి ఫుల్ టైం జాబ్ వదిలేసి అతని వెనకతలు ఒక సిఐడి ఆఫీసర్ లాగా, ఒక పోలీస్ ఆఫీసర్ లాగా ఎప్పుడు ఏం చేస్తున్నాడు? ఇందాక నేను ఏంటంటే నవ్వలేక సచ్చాను, ఒక ఆలోచన నా లోపల. నేను సోషల్ మీడియా నుంచి మొత్తం అన్నీ కూడా నా గుప్పెట్లో పెట్టాను, పాస్వర్డ్స్ నా గుప్పెట్లో పెట్టేసుకున్నాను, అన్నీ నేను లాకేసుకున్నాను. ఎంతకాలం లాక్కుంటావు? ఎంతకాలం?
నీ చదువేంటి, నువ్వు చేయవలసినటువంటి అంశం ఏంటి, నువ్వు ఏ ఉద్యోగం చేయాలి, ఏం ఉద్యోగం చేస్తున్నావు. అతనికి ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా ఉద్యోగం చేసావు ఇంతకాలం. ఈ 4 years పాటు నీ పాత్ర ఏంటంటే కనుక సెక్యూరిటీ గార్డ్. ఏ క్షణాన్ని ఏ నిమిషాన్ని నా భర్త నా చేతుల్లో నుంచి జారిపోయి ఏ ఆడది కొంగును కట్టేసుకుంటుంది అనేటటువంటి జాగ్రత్త పట్టడంతో ఈ 4 years నీకు అయిపోయింది. మీ ఇద్దరు ప్రేమకి సాక్షిగా లేదంటే మీ ఇద్దరు పెళ్లికి సాక్షిగా ఒక దురదృష్టకరమైనటువంటి 2 పిల్లలు. సారీ నేను ఇలా అంటున్నాను అన్నది ఏం అనుకోవద్దు, ఎందుకంటే మీరిద్దరు పాపం చేశారు కానీ ఆ పిల్లలు ఏం పాపం చేశారు. ఈరోజు నువ్వు చచ్చిపోయి ఉంటే కనుక ఆ పిల్లలు ఇద్దరు రోడ్డు మీద అనాథలు అయి ఉండేవారు కాదా. తండ్రి ఎక్కడో చట్టపట్టాలు వేసుకుని తిరుగుతూ ఉంటాడు. ఆ పిల్లలకి ఎవరు దిక్కు? మీ అమ్మ పోషిస్తుందా? ఎవరు పోషిస్తారు? ఫైనల్గా పెళ్లి చేసుకున్నావు, వాడు వెళ్ళి ఇంకో పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళికి ఉండేటటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో అది నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుందమ్మా. ఆ పెళ్ళి కూడా ఒక డ్రామాయే. ఆ అమ్మాయిని పిచ్చిదాన్ని చేసి వెనక ముందు ఎవరూ లేకుండా శారీరకంగా వాడేసుకొని ఆ అమ్మాయికి దిక్కు మొక్కు లేని దాన్ని అవ్వటం వల్ల ఆ అమ్మాయిని ఒక ట్రాప్ చేశాడు. లేదంటే అంత కష్టపడి వెనకతల నుంచి ఒక ప్లానింగ్ చేసినటువంటి వాళ్ళు 10 రోజుల్లో ఆ పెళ్లి పెటాకులు అవటం ఏంటి? సో వీళ్ళకు ఉండేటటువంటి బక్రాల లిస్ట్లో నువ్వు ఫస్ట్ ఉన్నావు, తర్వాత ఆ అమ్మాయి ఉంది, ఈ మధ్యలో ఎంతమంది ఉన్నారు అనేటటువంటిది నువ్వు చూడలేదు. ఆ హాస్పిటల్లో నీకు చెప్పినటువంటి నర్స్ లాంటిది కానీ లేదంటే మీ సిస్టర్ లాంటి వాళ్ళు లేకపోవటం వల్ల నీకు ఇన్ఫర్మేషన్ లేదు. కానీ బహుశా ఇది ఒక కంటిన్యూస్గా జరిగేటటువంటి ఆనవాయితీ. ఎటొచ్చే ఏంటంటే నీ అదృష్టం కొద్దీ ఈరోజు నీకంటూ ఒక పెద్ద సెక్యూరిటీ ఏదైనా ఉందంటే అది నీ మొబైల్ ఫోన్ అని అనుకోవచ్చు. అందులో ఎన్నెన్ని ఆధారాలు ఉన్నాయి, ఎన్నెన్ని ఫోటోలు ఉన్నాయి, ఎన్నెన్ని రికార్డింగ్స్ ఉన్నాయి. ఆ ఫోన్ని ఈ పర్పస్కి వాడుకుంటున్నాం. సరే ఫైనల్గా అది అయిపోయిన తర్వాత ఈరోజు ఇక్కడ నువ్వు ఇక్కడ కూర్చొని ఓకే కండిషన్స్ పెట్టావు, రిస్ట్రిక్షన్స్ పెట్టావు, మీ అత్తమామలకు పెట్టావు. ఐ డోంట్ థింక్ సో. ఇవన్నీ సెకండరీ రీజన్స్ అమ్మ. ప్రైమరీ రీజన్స్ అయితే కనుక అతను విచ్చలవిడిగా స్వేచ్ఛగా హ్యాపీగా ఫ్రీగా అతనికి కావలసినటువంటి విధంగా బహుశా ఒక 25-26 సంవత్సరాల పాటు బతికాడు అతను. ఇన్ని రోజులు బట్టి తల్లి మాట లెక్కలేదు, తండ్రి మాట లెక్కలేదు. డబ్బులు జలసాగా వాడుకునేటటువంటి వాడు, తాగేవాడు, తందనాలు ఆడేవాడు, ఇవన్నీ చేసేవాడు. ఎప్పుడైతే అతను గుట్టు రట్టయి ఫస్ట్ టైం అతని జీవితంలో ఒక రిస్ట్రిక్టెడ్ అట్మాస్ఫియర్లో పెట్టినటువంటి వ్యక్తి అది అతనికి నచ్చలేదు, అండమాన్ జైల్లో పెట్టినట్టు అయింది. కాబట్టి ఏంటంటే ప్రైమరీ రీజన్ ఏదైతే ప్రధానమైనటువంటి కారణం ఈరోజు ఈ భార్యాభర్తల గొడవకి, ఆ కారణాన్ని తీసి పక్కన పెట్టేసి అగో నువ్వు ఒత్తిడి పెడుతున్నావు, నువ్వు నన్ను రిస్ట్రిక్ట్ చేస్తున్నావు, నన్ను తిననివ్వట్లేదు, తాగనివ్వట్లేదు, తిరగనివ్వట్లేదు అని చెప్పి ఇక్కడ ఏదో ఒక గయ్యాల గంప భార్య నాకు దొరకటం వల్ల నేను పిచ్చోడిని అయిపోయాను అనేటటువంటి విధంగా చిత్రీకరించి ఈరోజు ఏం చేస్తున్నాడు అంటే కనుక నిన్ను మౌల్డ్ చేసి నీ నెత్తి మీద మేకు దిగ్గొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే కనుక రేపొద్దున ఎప్పుడైనా కూడా మళ్ళీ మీరు కలిసి ప్రయాణం నీ గెలుపు బాటలో ముందుకెళ్ళి అతను బుద్ధి గడ్డి తిని మళ్ళీ నీ జీవితంలోకి వచ్చాడు అంటే కనుక అతను ఫోన్ చూడటానికి నువ్వు వణుకు చావాలి. రాత్రి ఏ టైంకి వస్తున్నావు, ఇప్పుడు వరకు ఎక్కడున్నావు అని అడగటానికి నువ్వు వణుకు చావాలి. సో ఇక్కడ నేను అనేది ఏంటంటే కనుక అతను మౌల్డ్ అవటం అనేటటువంటిది పక్కన పెట్టేసి ఈ కండిషన్స్ పెట్టి నిన్నే మౌల్డ్ చేసాడు. నేనేం తింటున్నానో అడగకూడదు, నేనేం తిరుగుతున్నానో అడగకూడదు, ఏం తాగుతున్నానో అడగకూడదు. సో ఇది కండిషన్స్. సో ఫైనల్గా నువ్వేమవుతుంది, ఈ వాడి వేడిలో ఉండి ఉద్యోగం లేక, చదువు నీకు ఒక దిక్కుని చూపెట్టక, పిల్లల్ని ఎలా పోషించాలో తెలియక, నీ అమ్మగారు ఎక్కడున్నారో తెలియక, దిక్కు మొక్కు లేనిదటువంటి ఈ వేడిలో ఏమవుతుందంటే ఎలాంటి ఆడదైనా కూడా బాయిల్ అయిపోతుంది. కట్ చేస్తే కనుక కొంతమంది ఆడవాళ్ళు ఏమంటారు అంటే సరే సార్ వాడు ఎవరితో తిరిగితే వాడితో తిరగనండి, నా పిల్లలకు ఒక తండ్రిలాగా నేను ఒక ఈ పరువులు ప్రతిష్టలు ఇవన్నీ పక్కన పెడతాను, శక్తి సామర్థ్యాలు ఉన్నంతసేపు నేను ఫైట్ చేశాను, ఇంకా నేను ఫైట్ చేయాలని చెప్పి నీలాంటి ఆడవాళ్ళు ఇంతమందిని చూశాను అలా కాంప్రమైజ్ అయ్యి కిందకి జారి. ఎందుకు? ఇన్సెక్యూరిటీ. పిల్లల్ని చూస్తే బాధ, నువ్వు ఎలాగైనా బతుకుతావు, పిల్లల్ని ఎలా బతుకుతారు అది. సో ఆ లూప్లో అతను వస్తున్నాడు అనేటటువంటిది నా నమ్మకం. ఇప్పుడు నువ్వేమంటున్నావు, ఇన్ని చేసినా అతనే కావాలండి, మారకపోయినా అతనే కావాలి. ఎందుకు కావాలండి అంటే కనుక 2 పిల్లలు ఉన్నారు కదండి, అయిపోయి స్టెప్ డౌన్ అయిపోయావు. ఇందాక నుంచి నేను అదే అడుగుతున్నాను, ఎవరు స్టెప్ డౌన్ అవ్వాలి, ఎవరు క్యారెక్టర్ మారాలి, ఎవరు వ్యక్తిత్వం మారాలి, ఎవరు బుద్ధి తెచ్చుకోవాలి, ఎవరు మారిపోయారు?